హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ములక్కాయ కర్రీ. కోడిగుడ్డు ములక్కాయ కూర తయారు చేయడానికి 5 గుడ్లను ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్లో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 4 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పచ్చిమిరకాయని కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 ములక్కాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మునక్కాయలు 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టుకొని పులుసు తీసుకొని కర్రీలో వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి కర్రీని కలుపుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ను వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీ ఉడికిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ములక్కాయ కర్రీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.